మీకు స్టోరీ తెలుసా? సాధారణంగా రేసెస్లో వాడేటటువంటి అద్భుతమైన కారు ఏంటో తెలుసా? ఫెరారీ కారు. ఏ కారు? ఫెరారీ. ఫెరారీ అనేటటువంటి వ్యక్తి ఈ కారును తయారు చేశాడు. మరొక వ్యక్తి ఉన్నాడు, అతను ట్రాక్టర్లు తయారు చేసుకునేవాడు. ఏం చేసేవాడు? ట్రాక్టర్లు తయారు చేసేవాడు. ఆ ట్రాక్టర్లు తయారు చేసేవాడు ఒక రోజు ఫెరారీ కారు కొన్నాడు. అలా ఫెరారీ కారు కొన్నప్పుడు ఆ క్లచ్ ఏదైతే ఉందో అది సరిగా పనిచేయటల్లా. ఫెరారీని తయారు చేసిన వాడి దగ్గరకు వచ్చి, నువ్వు తయారు చేసిన ఈ ఫెరారీ కారులో క్లచ్ సరిగా లేదు, మరి నువ్వు గమనిస్తున్నావో లేదో నాకు తెలియదు, ఈ క్లచ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ క్లచ్ ఇంకా బాగుండాలి అని చెప్పి క్లచ్ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు? ట్రాక్టర్లు తయారు చేసేవాడు. ఫెరారీ అతను చూసి, ఒరే బాబు, నువ్వు ట్రాక్టర్లు తయారు చేసేవాడిరా, నువ్వు ట్రాక్టర్లు తయారు చేసుకో. నేను ఫెరారీ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ వెహికల్ని కనుగొన్నవాడిని, తయారు చేసిన వాడిని. నువ్వు వెళ్ళి ట్రాక్టర్లు తయారు చేసుకో, నీ పని నువ్వు చూసుకో, నాకు సలహాలు ఇవ్వ మాకు పో అని చెప్పి రిజెక్ట్ చేశాడు. ఆ ట్రాక్టర్లు తయారు చేసే వాడికి చుర్రుమంది. నీకేదో ఒక సలహా ఇవ్వాలని ఆశపడితే నన్ను ఇంతగా తీసి పడేస్తావా? ట్రాక్టర్లు తయారు చేసిన వాడు ట్రాక్టర్లు తయారు చేసుకోరా అని చెప్పి నువ్వు అంటావా? సరే, అసలు నీ ఫెరారీ కారు మార్కెట్లో ఎలా నువ్వు సేల్ చేస్తావు నేను చూస్తా అని చెప్పి డిస్కరేజ్ అయిపోలేదండి. డిసప్పాయింట్మెంట్ గురి అయిపోయి డిప్రెషన్లోకి నన్ను అంత మాట్లాడంటాడా అని చెప్పి ట్రాక్టర్లు కూడా తయారు చేయడం మానేసి ట్రాక్టర్ల కంపెనీ క్లోజ్ చేసి దివాళా తీశాడంటారా? లేదండి. ఏం చేశాడో తెలుసా? సరే, ఇది ఫెరారీ కంపెనీ కదా, నేను కూడా నీతో పాటు పోటీ పడబోతున్నా, నీతో పాటు పోటీగా కార్లను తయారు చేస్తా అని చెప్పి ల్యాంబోర్గినీ అనే కారు తయారు చేశాడు. ఇది ల్యాంబోర్గినీ. ప్రపంచంలో ఫెరారీకి పోటీ పడే కారు ఏదైనా ఉందంటే ఏం చెప్పండి? ల్యాంబోర్గినీ. ఫెరారీ కంటే రిచ్, ఫెరారీ కంటే ఖరీదైన కారు ల్యాంబోర్గినీ. అతని పేరు ల్యాంబోర్గినీ, ఇతని పేరు ఫెరారీ. ఇప్పుడు ఈయన ల్యాంబోర్గినీ కారు తయారు చేయడానికి కారణం ఏంటి తెలుసా? అతడు రిజెక్ట్ చేయబడినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలా, దాన్ని సవాలుగా తీసుకున్నాడు. నన్ను రిజెక్ట్ చేసినందుకు జీవితాంతము నువ్వు బాధపడే విధంగా చేస్తా, ఇది చెయ్యాలి మీరు. అర్థమైందా బ్రదర్స్? అమ్మా సిస్టర్స్, ఇది అర్థమైందా? నువ్వు రిజెక్ట్ చేయబడినట్లయితే, ఎవరైతే నేను రిజెక్ట్ చేశారో వాళ్ళు రిజెక్ట్ చేసిన వారికంటే ఉన్నతమైన స్థాయికి నిన్ను తీసుకుని వెళ్ళాలి అని నా దేవుడు ఆశపడుతున్నాడు. ఈ విషయాన్ని మర్చిపోకండి.